హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ చేశాను అనమాట. కొంచెం లిక్విడ్ టైప్లో చారులా చేశాను, ఎందుకంటే అది రాగి ముద్ద, ఈవినింగ్ రాగి ముద్ద చేద్దామనే కాన్సెప్ట్తో అలా చేశాను అనమాట. తర్వాత చికెన్ ఫ్రై ఒకటి చేశాను, ఎందుకంటే మా ఇంట్లో ఫ్రై ఎక్కువగా ఇష్టపడి తింటారనమాట. అందుకోసం ఫ్రై చేశాను. చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ చేశాను అనమాట. ఒక పక్క ఇవన్నీ చేస్తూ ఒక పక్క చిన్నుకి ఫోన్ అయితే ఇచ్చేసాను అనమాట. ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టి వానికైతే ఆమ్లెట్ వేసి తినిపిస్తున్నాను అనమాట. వాడు తినడానికి అస్సలు ఇష్టపడట్లేదు. ఫస్ట్ తిన్నాడు కానీ లాస్ట్కి వచ్చేసరికి అయితే తినట్లేదు. ఇంట్లో అందరూ ఉన్న ఎవరూ లేనట్టే ఉంది నా పరిస్థితి అయితే. అందుకోసమనే పిల్లలకి ఓ పక్క వంట చేసుకుంటూ మొబైల్ ఇవ్వకూడదని నాకు తెలుసు, బట్ మొబైల్ ఇచ్చి ఇంట్లో పని చేసుకోవాల్సి అయితే వస్తుంది అనమాట. మొబైల్ ఇచ్చాను. మొబైల్ చూసుకుంటూ ఉంటుంటే నేను ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇంట్లో అందరూ ఉండి కూడా ఎవరూ లేనట్టు ఫోన్స్ ఇచ్చి పిల్లల్ని పని చేసుకోవాల్సిన పరిస్థితి ఎవరికి ఉందో